అనేక నియోజకవర్గాల్లో జగిత్యాల ఉన్నది, హుజూరాబాద్ ఉన్నది, చాలా ప్రాంతాల్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో పూర్తయినా కాకపోయినా బెనిఫిషరీని ఫైనల్ చేస్తాం. పెండింగ్ వర్క్లు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూర్తి చేసి ఆ నిరుపేదలకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేపడతాం అధ్యక్ష. ఈ L1, L2, L3 అంశం ఏదైతే ఉందో L3లో ఉన్న వాళ్ళు L1కి శాంక్షన్ అయి కొన్ని పెండింగ్ ఉన్నాయంటున్నారు అధ్యక్ష. అదే రకంగా గతంలో ఇందిరమ్మ బిల్లు తీసుకొని కొన్ని అసంపూర్తిగా కట్టున్నాయి అధ్యక్ష. అదే రకంగా గత ప్రభుత్వం ఎన్నికల ముందు గృహజ్యోతి అనుకుంటాను, గృహలక్ష్మి ద్వారా కొన్ని శాంక్షన్ చేసి ఫౌండేషన్లో ఇతరత్ర కట్టి ఆగి ఉన్నాయి అధ్యక్ష. అటువంటి వాటికి కూడా ఆ కట్టిన దాన్ని పట్టి వాటికి కూడా కొంత అమౌంట్ని ఇవ్వాలని ఇన్ఫార్మల్ గా మన కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ రెండో విడత ఇచ్చే దాంట్లో ప్రతి నియోజకవర్గానికి కొంత సైజబుల్ నెంబర్ని ప్రతి నియోజకవర్గానికి వాటిని కూడా శాంక్షన్ చేయటం రెండో విడతలో ఉంటుందని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటూ చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే అధ్యక్ష, ఇది ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. నేను ఈ మధ్య శుభకార్యానికి అపశుభకార్యానికి అనేక కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ పేదవాళ్ళ ఆనందాన్ని, వాళ్ళు నాతో పంచుకునే ఆ ఆవేదన, వారి ఆనందాన్ని చూస్తుంటే నిజంగా నా కళ్ళ మధ్య కూడా నీళ్లు చెమ్మగిలాయి అధ్యక్ష. దానికి కారణం ఒక్కటే, మంచి చేస్తే దాన్ని మంచని అంటారు, మంచి చేయకపోయినా బాధపడరు, కానీ మంచి చేస్తానని చెప్పి దాన్ని పూర్తి చేయకపోతే అది ఎవరినైనా ఆ సామాన్యుడు గుర్తు పెట్టుకుంటాడన్నది తమరి ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున సభ్యులు వారి కోరికలని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను చేపట్టి అతి కొద్ది రోజుల్లోనే 1-2 డేస్లోనే దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాను అధ్యక్ష. ఓన్లీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు మీ నియోజకవర్గాల్లో ఈ ఇళ్లకు సంబంధించిన అంశాన్ని దాంట్లో మీరు కమ్యూనికేట్ చేస్తే వితిన్ 24 అవర్స్ లోపే మీకు రెస్పాండ్ అయి వాటన్నిటినీ రిజాల్వ్ చేస్తామని కూడా మీ తరపున గౌరవ సభ్యులందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ సీరియల్ నంబర్ 33. ఒక్క నిమిషం అధ్యక్ష. అదే రకంగా GHMC పరిధికి సంబంధించిన మిస్ అయ్యాను అధ్యక్ష. ఆల్రెడీ రూరల్కి సంబంధించింది ఏ రకంగా అయితే ఒక సిస్టమేటిక్ గా ఈ అలొకేషన్ ని ఫైనల్ చేశామో, GHMC పరిధిలో గతంలో జరిగిన పొరపాట్లు, ఆ పొరపాటు అంటే వాళ్ళు నివసించే ప్రాంతంలో కాకుండా, నివసించే ప్రాంతానికి దగ్గర కాకుండా ఎక్కడో మనకి 15-20 కిలోమీటర్ల అవతల ల్యాండ్ ఉందని అక్కడ కడితే ఆ పేదోడికి అది ఉపయోగపడట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న ఈ మంత్ జరిగిన 3 మీటింగుల్లో కూడా ప్రత్యేకంగా రివ్యూ చేసిన దాంట్లో ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు నివాసానికి యోగ్యమైనవి ఉన్నాయో అటువంటి వాటిని సుమారు ఇప్పటికే ఒక 14-15 ఐడెంటిఫై చేసిన అధ్యక్ష. దీన్ని ఒక పాలసీని తయారు చేశాం. అతి కొద్ది రోజుల్లోనే కేబినెట్ లో డిస్కస్ చేసి ఈ అర్బన్ ప్రాంతమైన GHMC పరిధితో పాటు ప్రధాన నగరాలైన ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాటిని తప్పకుండా చేపడతామని రాబోయే రోజుల్లో తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలుపుతూ, మల్లారెడ్డి గారు అడిగినట్లు లోకల్ అనేది ఇప్పుడు కాన్సెప్ట్ తీసుకోవటం లేదు అధ్యక్ష. లోకల్ కాకుండా నువ్వు దూర ప్రాంతం వాళ్ళకి ఇస్తే, ఇందాక నేను చెప్పినట్లు 23,000, 24,000 ఇస్తే అందుట్లో 12,000 మంది అక్కడ నివసించట్లేదు అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఆ హౌజెస్ ఉన్నాయో దాని పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల రేడియస్ లో ఉండే టౌన్లు కానీ విలేజ్లు కానీ, 10 కిలోమీటర్ల రేడియస్ లో ఉండే టౌన్లు కానీ విలేజ్లు కానీ దాంట్లో నిజమైన బెనిఫిషరీస్ కి ఇవ్వాలన్నది ఈ రోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష.
గౌరవ సభ్యులతో నీ రివ్యూ మీటింగ్ పెడతారా అనేది చెప్పలేదు. తప్పకుండా అధ్యక్ష, లాస్ట్ టైం చెప్పారు 1-2 జిల్లాల్లో దాని గురించి రివ్యూ చేయడం జరిగింది. తప్పకుండా ఈ శాసనసభ కంప్లీట్ అవటంతోనే ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక రివ్యూ మీటింగ్ ని ఇక్కడ హైదరాబాద్ లో కండక్ట్ చేసి వారి సమస్యల్ని ఆన్ ది స్పాట్ సార్ట్ అవుట్ చేయగలిగినన్నింటినీ షార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. సీరియల్ నంబర్ 33 క్వశ్చన్ నంబర్ 18 గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి అవునండి, కొన్ని చోట్ల ఈ సోలార్ మోడల్ స్కీమ్ సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెండో ప్రశ్నకి అవునండి, గృహోపయోగ వ్యవసాయ సేవల సోలరేషన్ కోసం మోడల్ సోలార్ గ్రామాలకు సంబంధించి 81 గ్రామాల్లో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. సి ప్రశ్నకి అధ్యక్ష, గృహోపయోగ రూప్ టాప్ సోలరేషన్ కార్యక్రమం కింద పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజనతో కలిపి మొత్తం 40,349 గృహాలకు 2 kV సామర్థ్య రూప్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయ సేవల సోలరేషన్ కింద పిఎం కుసుమ్ కాంపోనెంట్ సికి అనుగుణంగా 7.5 kW హై రైజ్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా 16,708 వ్యవసాయ పంప్ సెట్లకు సోలార్ సదుపాయం కల్పించడమైంది. ప్రతిపాదిత కార్యక్రమాలకు ఆర్థికపరమైన మద్దతును రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలతో పంచుకోవడం అవుతుంది. రూప్ టాప్ సోలార్ కార్యక్రమం ఒక సిస్టమ్కు 60,000 కేంద్ర ఆర్థిక సహాయంగా పిఎం సూర్యగర్ కింద కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రి